అలాగే గురుగారు ఇప్పుడు మన నేను పర్సనల్‌గా సనాతన ధర్మాన్ని చాలా నమ్ముతాను. కానీ ఏం చూస్తున్నాను అంటే మన హిందువులు చాలా వరకు ఎలా ఉన్నారు అనంటే అది వారి వ్యక్తిగత విషయం అని భావించి వేరే మతానికి కన్వర్ట్ అయిపోవడం కానీ ఇలా చాలా జరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా ప్లేస్‌లలో మనం చూస్తున్నాము. అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా సలహా ఇవ్వాలనుకుంటున్నారు? అంటే అది వారి వ్యక్తిగత విషయమా? లేకపోతే ఈ సనాతన ధర్మాన్ని అనేది పాటించడం అనేది ఖచ్చితంగా అవసరం ఉంది అని అంటారు. ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని అందరూ ఆచరణ చేయాలి. హ్మ్. ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తున్నారో వేరే మతంలోకి మారిపోతున్నారని, హ్మ్. వారు కూడా దీన్నే ఆచరణ చేయాలి ఖచ్చితంగా. వాడు ఓకే. మనిషిగా బతకాలంటే హ్మ్. ఏ మతంలో ఉండొచ్చు. ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా హ్మ్. వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఆచరణ చేస్తేనే సుఖశాంతులతో ఉంటారు. ఓకే. ఈర్ష్యా ద్వేషముల్ని విడిచిపెట్టమని చెప్తున్నది సనాతనం. ఓకే. అందరూ వాళ్ళే ఉన్నా హ్మ్. మీరు చెప్తున్నటువంటి సనాతనులకు వ్యతిరేక్తంగా ఉండేటువంటి మతం వాళ్ళే ఉన్నారనుకోండి ఒక స్థలంలో, హ్మ్. ఒక ఊర్లో కానీ ఒక దేశంలో ఉన్నారు. హ్మ్. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడాన్ని సనాతనం ఒప్పుకోదు. ఓకే. ఇతరుల యందు ద్వేషాన్ని పెంచుకోవద్దని చెప్తున్నది కనుక వాళ్ళకు కూడా మన ధర్మశాస్త్రం వాళ్ళకు కూడా అవసరమే. హ్మ్. ఇక మనం ఇందులో ఉంటూ అందులోకి మారుతున్నారంటే అది దాన్ని ఏమనాలో నాకు ఖచ్చితంగా తెలియదు. అంటే ఇందులో ఉండేటువంటి రహస్యం తెలియకపోవడం వల్ల, ఓకే. తత్వం సీక్రెట్ తెలియకపోవడం వల్ల. ఎగ్జాంపుల్ ఎలాగంటే ఆహార పదార్థాలకు ఎంత చెప్పుకోవచ్చు మనం సింపుల్గా. మన భారతీయ సాంప్రదాయమైనటువంటి భోజనములు వంటలు ఎంతో ఆరోగ్యకరమైనటువంటివి, హెల్త్నిచ్చేటువంటివి. ఈ ఏవైతే మూడు రకాలైనటువంటి శరీర తత్వాలు వాత పిత్త శ్లేష్మ కఫతత్వాలతో ఉంటుంది శరీరం. హ్మ్. వాటిని బ్యాలెన్స్ చేసేటువంటి ఆహారం మనది. ఓకే. దాన్ని విడిచిపెట్టి వేరే వాటికి అట్రాక్ట్ అయ్యాయి, వేరే ఫుడ్స్కి. ఇటాలియన్ ఫుడ్ అంటారు, లేదా ఇంకేదో అంటారు, చైనీస్ ఫుడ్, అమెరికన్ ఫుడ్, పిజ్జాలు బర్గర్లు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ వాటికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళి ఏమవుతున్నారంటే అనారోగ్య పాలవుతున్నారు. హ్మ్. అది శారీరకమైన అనారోగ్యం, ఇది మానసికమైనటువంటి అనారోగ్యం. ఓకే. ఇతర మతాల్లోకి వెళ్ళడం అనేటువంటిది మీ ధర్మంలో ఉండేటువంటి, మీ సనాతనంలో ఉండేటువంటి టేస్ట్ ఏదైతే తెలియక అందులోకి వెళ్తున్నారో తద్వారా మానసికమైనటువంటి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఓకే. అని మనం సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే అక్కడ ఈర్ష్యా ద్వేషముల్ని విడిచిపెట్టి పక్కన ఉండేటువంటి వాడు నీ స్వరూపమే, ఇందాక చెప్పినట్టుగా ఘట స్వరూపం. హ్మ్. ఘటంలో నీరు ఒకటే కానీ ఘటములు వేరు. కుండ స్వరూపం మారచ్చు, చిన్న కుండ అవ్వచ్చు, పెద్ద కుండ అవ్వచ్చు, కూజా లాంటిది అవ్వచ్చు, ఇంకో రూపం అయి ఉండొచ్చు. కుండలు రకరకాలుగా కనిపించవచ్చు మనకి. హ్మ్. ఆ మట్టి ఆ ప్లేస్లో దొరికే మట్టిని బట్టి ఎర్రకొండ ఉంటుంది, తెల్లది ఉంటుంది, రంగు వేస్తే తెల్లకొండ అవుతుంది, నల్లకొండ అవుతుంది. తప్ప లోపల ఉండేటువంటి విషయం ఏదైతే, సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఒకటే ఓకే. అనే భావన కలిగించేటువంటి సనాతన సాంప్రదాయం. కనుక ఎవరైతే అదే ఇందులో ఇందాలు మీరు మొదట్లో ప్రశ్న వేశారు, దాన్ని నేను కొంచెం ఇగ్నోర్ చేశాను అనుకోండి. అది ఇంట్లో కుటుంబ సభ్యులు హ్మ్. నేను సక్రమంగా ఆచరణ చేస్తే నాకు నా ధర్మం యందు కానీ, నా మంత్రం యందు కానీ, నా దేవత యందు ప్రేమ అభిమానం ఆచరణ చేయాలనేటువంటి భావన నాకే లేనప్పుడు హ్మ్. మా పిల్లలు ఎందుకు ఆచరణ చేస్తారు? అవును. ఇందులో మన ధర్మశాస్త్రం కానీ, మన గ్రంథంలో కానీ, మన భగవద్గీత వీటిలో ఏం వైశిష్ట్యం లేదేమో అనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది. అవును. వాళ్ళు బయటికి వెళ్ళి చూసినప్పుడు ఇతరమైనటువంటి వాడు ఏదో ఒక రోజో లేదా వారంలో ఒక రోజో 2 రోజులో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థనా స్థలానికి వెళ్తారు, హ్మ్. ప్రార్థన చేస్తారు, దానికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేస్తాడు, దాని ప్రస్తావన స్కూల్లో ఉన్నప్పుడు చేస్తాడు. హ్మ్. వీడు చేయడు. ఇప్పుడు వాడికి అనిపిస్తుందంటే ఓహో మన దానికన్నా అది చాలా గొప్పదేమో, ఓకే. అందుకే నా క్లాస్మేట్కి దాని గురించి చాలా తెలుసు, వాళ్ళ గ్రంథానికి సంబంధించిన వివరాలు చాలా తెలుసు, వాడికి సంబంధించినటువంటి వస్త్రం పట్టుకుంటున్నాడు, వాడు ఫాలో అవుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి తీసుకెళ్తున్నారు. నన్ను మా నాన్న అమ్మ ఎప్పుడు చెప్పలేదే, ఎప్పుడు తీసుకెళ్ళలేదు, మన దాంట్లో ఏమున్నాయో నాకు తెలియదు, వాడు అడిగితే నాకు తెలుస్తున్నది. మీ భగవద్గీతను ఎప్పుడైనా చదివాను అడిగితే ఓహో భగవద్గీతను ఒకటి ఉందా అనిపిస్తున్నది. రామాయణం గురించి వాళ్ళు అడుగుతున్నారు నన్ను, మహాభారతం గురించి వాళ్ళు అడుగుతున్నారు, రాముడు సీత గురించి వాళ్ళు చెప్తున్నారు. మా ఇంట్లో మా నాన్న కానీ అమ్మ కానీ ఇంకోళ్ళు కానీ చెప్పడం లేదు, వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు. అంటే అంత గొప్ప కాదేమో మనవి.
అనే భావన కలుగుతుందా కలగదా? ఉమ్, ఖచ్చితంగా. అందుకేంటంటే మీరు ఇందాల మొదట్లో తీసుకున్న ప్రశ్నలోనే ఇది అడిగారు, ఇంట్లో ఆచారం ఎలా ఉండాలండి, అవును. తల్లిదండ్రులు ఎటువంటి పద్ధతిని ఫాలో అవ్వాలి. ఆ తల్లిదండ్రులు ఎప్పుడైతే ఫాలో అవ్వలేకపోతున్నారో, చేయలేకపోతున్నారో, ఉమ్, వాళ్ళకే మన దాని ఏదో శ్రద్ధ లేదో, ఖచ్చితంగా మనం ఇతర మతాల ఎందుకు కానీ వాటి ఏందో అట్రాక్ట్ అవ్వడానికి కానీ వాటిని తెలుసుకోవడానికి కానీ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఫుడ్ ఎగ్జాంపుల్, ఉమ్, చైనీస్ ఫుడ్ ఏదో విశేషం ఉందేమో తెలుసుకుందాం అటు వెళ్తాం, అవును. వెళ్ళిన అటు ఉండిపోతాం, అటు రా మళ్ళీ. ఉమ్, మెక్సికన్ ఫుడ్ కానీ ఇంకేవో చాలా రకాలు ఉంటాయి, నాకు ఉంటాయి. ఎగ్జాక్ట్గా పేర్లు టర్కిష్ తెలియవు. ఇంకా చాలా. చైనీసా, చైనీస్, టర్కిష్, ఇంకేవో చాలా టర్కిషా. ఉంటాయి. ఉమ్, సో అలాగేంటంటే దానివల్ల శరీరం బాగా పాడైపోయిన తర్వాత తెలుస్తుంది. డాక్టర్ చెప్తాడు, ఉమ్, నువ్వు ఇవన్నీ తింటున్నట్టున్నావయ్యా, వాటి మానుకో, ఇటువే ఇవి తిను, సలాడ్స్ తిను, ఫ్రూట్ జ్యూసులు తాగు, సూపులు తాగు, డైటింగ్ చేయి, అప్పుడు ఆరోగ్యం బాగుంటుందని వాడు చెప్పినప్పుడు, ఓహో నా సాంప్రదాయం మా తాత ముత్తాతలు వాడు తిన్నటువంటి ఫుడ్ ఎంత మంచిది, నెయ్యి తినడం కానీ పప్పు నెయ్యి ఆవకాయ తినడం అంతా కూడా అని అంటారు కదా. అవును. అది అమ్మ మాట, చెద్దన్నం, ఇవేవో చెప్తారు, ఎంత గొప్పవి అని చెప్తారు. ఉమ్, అమ్మ చెప్పినటువంటి మాట కానీ, తల్లి, చెద్దన్నం, ఇవి చాలా గొప్పవి అవును. అని, అది విషయం. మన సనాతన ధర్మం ఎంత గొప్పదో, మన పద్ధతులు అనేవి ఎంత గొప్పవో చాలా గొప్పగా మీరు మాకు అర్థమయ్యేలా చెప్పారు గురుగారు. సో చూసారు కదా, ఇంకే విధమైన ధర్మ సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.